ఓం గం గణపతే నమ శ్రీ గురుభ్యో నమ. ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఏంటంటే మన కళ్ళ ముందు ఉన్న నగ్న సత్యం. యద్యపి లోకే మరణం శరణం అని ఉంది. అయితే శరణం ఈ మృత్యువు వికారం మృత్యు అనేది తప్పనిసరి. ఏదైతే జడమో శక్తి కార్యాలు ఏమున్నాయో వాటికి క్షీణించుడు అండ్ క్షీణించడం ఏది పుట్టిందో అది గిట్టక తప్పదు, అందరికీ తెలుసు. కానీ దాన్ని ఆక్షేపించడం వల్ల అవస్థ ఎక్కువవుతుంది. ఎలా అంటే చూద్దాం. ఇప్పుడు శరీరం సృష్టిలో ఏదైనా కూడా, ఏ పళ్ళైనా ఏదైనా కూడా ఫ్రాజైల్ పెరిషబుల్ అని ఉంటుంది, హ్యాండిల్ విత్ కేర్ అని. అలాగే మనలో ఉన్న శరీరం, ఈ ప్రాణం, ఇంద్రియాలు, ఇవి అండ్ మనసు, ఇవన్నీ కూడా మార్పు చెందుతున్నాయి. ఇవి జడం. ఎందుకంటే జడం అంటే ఏం లేవు, వాటికి తెలివి లేదు, అవి తెలుసుకోబడ్డాయి. అయితే ఇది ఒక సృష్టి ధర్మం. ఇప్పుడు ఇది శిథిలం కాక తప్పదు. దేహం అంటేనే దహింపబడేది, శరీరం అంటే శిథిలం అయ్యేది. మరి దీన్ని ఆక్షేపించడం, ఆ సృష్టికర్తను మనం ఆక్షేపించినట్టే. ఇదొక చట్టం. అంటే అలలు వచ్చాయి, అలలు తప్పకుండా గతించాల్సిందే. అయితే అధిష్టానం మాత్రం అది ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉంటుంది, దానికి ఎటువంటి భంగం లేదు. కానీ అలలు మనం ఆక్షేపించినట్టు ఏదైతే సృష్టిలో జరిగింది ఏదైనా కూడా అది పతనం కాక తప్పదు. అయితే మేబీ ఇప్పుడు దీనివల్ల ఇది యాక్సెప్ట్ చేయడం వల్ల మేబీ జీవితాల్లో ఈ తపన, ఈ పరుగు, ఈ ర్యాట్ రేసు, ఈ సాంసారిక తాపం, ఇంకా పోగు చేసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా ఎక్కువగా మనుషుల్లో రాగద్వేషాలు కూడా ఎక్కువగా హేతులయ్యాయి. ఈ డెత్ను, మృత్యువును ఆక్షేపించడం వల్ల. అయితే ఆ పోలిక, కంపారిజను, ఈర్ష్య, ద్వేషాలు, అహంకారాలు, మదమాచార్యాలు, క్షమాగుణం అవన్నీ లేదు. అయితే మేబీ మృత్యువును యాక్సెప్ట్ చేయడం వల్ల పర్హాప్స్ అది ఎప్పుడు మనం నెవరు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనిషిలో ఒక మానవత్వం జనించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ క్షమాగుణం, ఈ ప్రేమ, టాలరెన్సు, వీటి నుంచి విముక్తి పొందే ఒక అవకాశం ఉంది. లేకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళలో మంచి ఎప్పుడైతుంది, ఆ వ్యక్తి లేనప్పుడు మాత్రం మంచివాడు అంటున్నారు, ఉన్నప్పుడు ఎవరు అంటలేరు. ఉన్నప్పుడు ఏం లేదులే, క్లాషెస్, ఫైటింగ్స్, ఇది క్షమించలేకపోవడం. అయితే సంహవ్ ఈ మృత్యు అనేది ఒక చాలా దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే ఈ సృష్టికి అది నగ్న సత్యం, అది తప్పించుకోలేని పరిస్థితి. కానీ దాన్ని ఎంత ఆక్షేపిస్తే అది మనిషిని అంత ఇంకా వెదకు. దానివల్ల దాన్ని ఆక్షేపించడం వల్ల ఏంటంటే ఇంకా అకాల మృత్యు వస్తుంది. దాన్ని ఆక్షేపించడం వల్ల స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల ఎక్కువ లైఫ్ ఫోర్స్ కన్జ్యూమ్ చేసుకొని ఎక్కువగా వస్తుంది. అయితే శరీరాన్ని మరి ఈ పరిస్థితిని గమనించే తాను అసలు దానికి శాస్త్రం ఏమాత్రం మనిషికి ఇచ్చిన బుద్ధి వివేకంతో మనం గుర్తిస్తే ఏదైతే తనతో తెలుసుకోబడ్డదో అది నశిస్తుందో, తెలుసుకున్న వాడికి దానికి భిన్న లక్షణాలు ఉండాల్సిందే. అది మార్పు చెందింది తాను, అది నశిస్తుంది. అది తెలిసిన తాను నశించిన వాడే. ఇది ఒక చిన్న స్మాల్ ఏంటంటే ఒక స్మాల్ అంతరిక్షం చేసుకుంటే. అయితే ఇప్పుడు వ్యక్తి ఎంతో కష్టంతో శరీరాన్ని కాపాడుకుంటే, శరీరం పోతే నేను పోతున్నాను, శరీరం పడిపోవడం అనేది శరీరం యొక్క ధర్మం. అది పడిపోయిన తర్వాత కూడా సంబంధికులు చేసే పనులన్నీ ఏంటంటే ఆ జీవుడి ఉద్ధరణ కోసం చేసే పనులు. ఆ ఉద్ధరణ అంటే తనకు హయ్యర్ రెలమ్స్ పోవడానికి. అది యాక్చువల్గా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు పాపం ఈ వ్యక్తి గతించిన వాళ్ళ గురించి చేయడం, ఈ బతుకున్నప్పుడు తను ఆ పని చేస్తే బాగుంటుండేది. శరీరం పతనం అవుతుంది, శరీరానికి విడిపడి ఏది ముక్తి వస్తుందో తన స్వరూపం, అది తనున్నప్పుడు చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఈ జీవుడికి ఇది ముక్తి మోక్షం కావాలి. ఆ ముక్తి మోక్షం అనేది ఇప్పుడు బతుకున్నప్పుడు దాన్ని టోటల్లీ నెట్టేశారు. ఇప్పుడు ఎవరైనా ఆ మార్గంలో ఉన్నా కూడా చాదస్తం, అది వాళ్ళను వేరే ట్యాగ్, వాళ్ళు జస్ట్ దే ఆర్ రన్ అవే ఫ్రమ్ లైఫ్ అని. సో ఇది ఒక లాంటి ఒక సంఘర్షణ. ఇప్పుడు దాన్ని ఎంత
అయితే దాన్ని ఇప్పుడు మన ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనిషికి సృష్టిలో నిజంగా అన్ని ప్రాణులకు కొంతైనా ఏదన్నా ఉందేమో కానీ మనిషికి ఇప్పుడు అది ఇదేమైపోయింది. అది అది కంప్లీట్లీ ఇది అది మరుగున పడిపోయింది. మనశ్శాంతి లేని జీవి ఎవరైనా ఉంటే మనిషే. అయితే మరి తను శరీరంతో బంధం పెట్టుకున్నాడు. శరీరం తానైతే శరీరం నుంచి విడిపడుతున్నాడు సుషుప్తిలో. అయినా తానున్నాడు. అయినప్పటికీ కూడా మేలుకోగానే శరీర లక్షణాలు తనవి. అయితే శరీరం పడిపోతుంది, నేను పడిపోతాను. ఇది గట్ట చాలా విచికిత్స జీవుడిని గురి చేస్తుంది. అండ్ తను సుషుప్తిలో ఎట్లాగ విడిపడ్డాడో అదే విడిపడ్డాం మృత్యు అప్పుడు కూడా. అయితే అది తను చేసుకున్నప్పుడు ఈవెన్ మృత్యు ముందు కూడా జీవించున్నప్పుడు కూడా సర్టెన్ దానికి సంబంధించిన లాజిక్స్ పాటిస్తే మనిషికి ఎంతో అయినా కొంచెమైనా మనశ్శాంతి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పేరు పెట్టాం, తీపి షుగర్ అన్నాం. మరి తీపి లేకుంటే అదేమి ఆ పేరుకు ఆ సార్థకత లేదు. షుగర్ అంటే తీపి ఉండాల్సిందే. అట్లాగే మనిషి అంటే మానవత్వం, మనిషి ఒక లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలే భగవంతుడు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఆ 42 లక్షణాలు అవి ఉంటే మనిషి. ఇప్పుడు ఏంటంటే అవి ఉంటే కొద్దిగా గొప్ప కొంచెమైనా అది ప్రతిబింబిస్తుంది. అవి ఉంచుకున్న వాళ్ళకు అది కూడా, కాకపోతే అది కూడా అనిత్యం కాబట్టి తను దేహం నుంచి విడిపడే ప్రయత్నం చేయాలి. అయితే ఆ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. అయితే డెత్ను యాక్సెప్ట్ చేస్తూ చనిపోయే శరీరం తాను కాదు, శరీరం పుడుతుంది పోతుంది. ఇది గమనించిన తాను, ఇది తన గోచరించింది, దానికి భిన్నంగా ఉంటేనే సాధ్యం. అప్పుడే ఇది ఏదైతే నేను చూస్తున్నాను, నా ముందు ఒక కుండ ఉంది, పలిగిన కుండ నేను చూశాను. అలాగే ఏదైతే కుండకైతుందో అది కూడా ఈ శరీరం. అందుకోసమే ఆ కుండ ఫినరల్ అప్పుడు ఆ కుండ అనేది భిన్న కుంభోదకవత్ జీవ ప్రతిక్షణ వినాశి అని ఉంది. అంటే కుండకు ఒక హోల్ చేశారు. అలాగే జీవుడు కూడా ఆ తల్లి నుంచి బయటకు ఆ అంబ్లికల్ కార్డ్ చేసినప్పుడు ఫస్ట్ బ్రెత్. అయితే ఇక్కడ అది కారుతుంటుంది, ఇక్కడ కూడా శ్వాసలు ఖర్చు అయిపోతుంటాయి. అండ్ అది ప్రకృతి భగవంతుడు పెట్టింది 16 or 18 బ్రెత్స్ నిమిషానికి. అయితే ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ వల్ల ఆ హోల్ ఎన్లార్జ్ అవుతుంది. ఆ హోల్ ఎన్లార్జ్ అయ్యి అండ్ అన్నప్పుడు నీళ్లు టోటల్గా డ్రైన్ అయిపోతాయి. అయితే అదే పరిస్థితి ఇప్పుడు. ఒకటేమో కుండలో నీళ్లు కారకుండా ఆపలేము. దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే జీవితంలో ఇంత మనశ్శాంతి ఉంటుంది. అండ్ ఎంత తొందరగా అది హోల్ ఎంత పెద్దదైతే, హోల్ పెద్దగా ఉంటే మెంటల్ స్ట్రెస్సెస్, ఈ ప్రాపంచిక పరుగు వల్ల ఆ హోల్ ఎన్లార్జ్ అవుతుంది. ఆ హోల్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల ఖర్చు అయిపోతుంది, డ్రైన్ అవుతుంది. ఇక్కడ కూడా శ్వాసలు ఖర్చు అయిపోతుంటాయి. ఈ మానసికంగా సంసారికత ఇది ఉందో పరుగు, ఈ సంసారిక పరుగు దీనివల్ల అయిపోతుంది. అందుకోసమే ఆ కుండ హోల్డ్ చేసి అది బ్రేక్ చేస్తారు. అంటే ఈ వ్యక్తి కూడా జీవుడికి అవి అయిపోయినాయి అన్నట్టు. అయితే ఇది గుర్తించడం వల్ల మేబీ ఒట్టుకనే మనం కలిసినప్పుడు బాగున్నారా అన్నీ పలకరించుకోవడం, దాని బదులు మేబీ మనం ఉన్నాం, జీవించి ఉన్నాం, భగవంతుడి దయ ఎప్పుడు ఏమవుతుందో మేబీ ఇలాంటి ఒకటి పృచ్ఛం మేబీ మనుషులను దగ్గర చేస్తుంది. ఆ టెన్షన్స్ నుంచి విముక్తి అవుతుంది, మనిషికి క్షమించే లక్షణం వస్తుంది. ఎందుకు అసలు అందరూ చనిపోయేవాళ్ళం అని గుర్తు చేసుకున్నప్పుడు ఇంకా ఆ వైమస్య ఆ డిస్పారిటీస్ అవన్నీ కూడా పోయి మనిషిలో ఒకలాంటి డిఫరెంట్ వే. అంతేగాని ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవరన్నా చనిపోకూడదు, ఇది అందరి సిద్ధాంతం. అందరు అంటారు, చనిపోయినాక అంటారు పోవాల్సిన వాళ్ళం అని. కానీ ఉన్నప్పుడు అన్ఫార్చునేట్లీ ఎవరు పోవాల్సిన వాళ్ళం పోతాం. కాబట్టి మనకెందుకు ఈ పేచీలు, ఈ కైండ్ ఆఫ్ ఈ పరుగులు ఎందుకు? ఏవైతే మనం పోయినాక మనం సంబోధిస్తూ ఉపశమనం వాళ్ళని సమాధానపరచడానికి చెప్తామో అది బతికున్నప్పుడు చేసుకుంటే ఈ ఫైటింగ్స్ కానీ ఇవన్నీ ఉండవు. అండ్ అది పోతుంది కాబట్టి, పోతుందని తెలిసిన తాను ఆ పోయేదానికి విడిగా ఉండాల్సిందే. అది మాత్రమే తనకు శ్రేయస్సు. ఎందుకంటే సుషుప్తిలో ఎట్లాగో విడిపడుతున్నాడు.
అండ్ మేల్కొన్నప్పుడు కూడా దానికి విడిపడ్డప్పుడు అది ఒక దట్ ఈస్ వాట్ ఈజ్ మహాత్ములు భగవత్పాదులు వాళ్ళ తండ్రి గారు ఆ శివ వారు అలా ప్రాణం వెళ్ళేప్పుడు లేకుంటే ఏమవుతుంది అంటే ఆ బలవంతాన్ని శరీరాన్ని జీవుడిని ఇది చేసినప్పుడు ఆ ప్రాణం దేహం నుంచి నిష్క్రమించినప్పుడు ఒకలాంటి పీడ ఇప్పుడు 1000 తేళ్లతో కుట్టినట్టు చెప్తుంది గరుడ ప్రాణం. ఆ బాధ అంతా కూడా ఆ బాధ పడే బదులు అధోముఖంగా ప్రాణం పోయే బదులు తర్వాత సంబంధికులు ఆ జీవోద్ధరణ అతనికి శరీరం నుంచి విడిపడితే ఏ బెనిఫిట్స్ వస్తాయో అది వాళ్ళు చేసే ఉత్తర క్రియలు ఇదంతా కూడా ఒకలాంటి బిగ్ టర్మాయిల్ అవుతుంది. అయితే తానే ఆ శరీరం కాదనే బోధ మాత్రమే తనకు శ్రేయస్సు. లేకుంటే వృద్ధాప్యం వచ్చినా కూడా ఈ తాపంతో శరీరాన్ని ఎట్లాగో నిలబెట్టుకోవాలి. అది నిలబడేది కాదు, నిలబడ్డా కూడా అది జీవుడికి వ్యధే. శుష్కించిన శరీరంతో ఏం సుఖపడతాడు, ఏం తింటాడు, ఏం చేస్తాడు. అయితే ఇది ఒక వృధాశ్రమ. దీనివల్ల ఇంకెక్కువ ఏంటంటే శరీరం పరంగా తాను ఎప్పుడు ఉండాలని ఇది చాలా ఎప్పుడు మృగతృష్ణ. అయితే ఆ తపనలో అయితే అది సహకరించదు. అండ్ దీనివల్ల ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళ ఓన్ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి, అదంతా కూడా వాళ్ళకు ఉంటుంది ఆదరణ. కానీ వీళ్ళు అయితే శరీరం కాదనే దానితో కాదు అనే దానికి కొంచెం శ్రమపడ్డా వీళ్ళకి లాభం. కానీ శరీరం ఎట్లాగో నిలబెట్టుకోవాలి, శరీర పరంగా నేను జీవించి ఉండాలి. ఇది ఎప్పుడూ ఎవరికీ సాధ్యం కాదు. అంటే సృష్టి అయినప్పటి నుంచి కూడా అనాత్మ అంటేనే షట్వికారం. పుట్టడం, ఉండడం, ఎదగడం, మార్పు చెందడం, శిథిలం కావడం, నశించడం. ఇది సృష్టి ధర్మం. ఇది అనాత్మ జడం. జడం అంటే ఏదైతే నేను అనే స్ఫురణ లేదో అదంతా కూడా దాంట్లో దేహ ప్రాణేంద్రియాలు, భావాలు, జగత్తు, ఈశనాలు అన్నీ వస్తాయి. అయితే ఇప్పుడు దీన్ని ఎంత యాక్సెప్ట్ చేస్తే, దాన్ని గమనించిన తాను దానికి భిన్నంగా ఉన్నాడని గుర్తిస్తే అప్పుడు సకాల మృత్యు వస్తుంది. తనెవరో తనకు గోచరిస్తుంది. అప్పుడే మనం మన జీవిత లక్ష్యం యాక్చువల్గా ఈ బోధ కోసమే మనకు ఈ మనిషి జన్మ వచ్చింది. ఎందుకంటే అన్ని జన్మలు 84 లక్షల జీవుల్లో మిగతా జీవులకి అట్లా చూస్తే అండజాలు 4 రకాలు ఉన్నాయి. అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, జరాయుజాలు. అయితే మనిషికి మాత్రమే. మిగతా పశుపక్షాదులకు వాటికి వివేకం లేదు, వాడికి బుద్ధి ఉంది, తెలివి ఉంది, అటలున్నాయి. కానీ విచక్షణ డిస్క్రిమినేషన్ లేదు. అయితే తాను కూడా వాటిలాగానే అశక్తుడై నిష్క్రమిస్తున్నాడు. అండ్ ఏది అనివార్యమో దాన్ని నివారించడానికి శతవిధాల ట్రై చేస్తూ శతవిధాల కష్టపడుతున్నాడు. నిజంగా ఉండి ఈ బోధ లేకుండా శరీరాన్ని నిలబెట్టుకున్నా కూడా లాభం లేదు. అది ఎక్కువ శ్రమ అవుతుంది. ఎందుకంటే శరీరం నిలబెట్టుకున్నందుకు శరీరం కాదని ఆ బోధలో ఉంటే ఆ జీవుడికి ఎప్పుడైనా ఉపశమనం. అయితే లేకుంటే శరీరం ఉన్నా కూడా శిక్షే కదా. ఎందుకంటే శరీరం ఉంటుంది, అది సహకరించదు, అండ్ అది మృత్యువాత పడుతుంది. అది తను కూడా దాంతోపాటు నశిస్తాను అనుకొని భ్రమించి ఈ తాపం. అయితే దీనికి ఏంటంటే వివేకంతో నేను ఇది కాదు తెలుసుకోబడ్డది అన్నప్పుడు దాని ధర్మం చేసుకుంటుంది. తాను విడిపడి ఉర్వారకమే బంధనాత్, ఆ తీగ నుంచి విడిపడ్డ దోసకాయ లాగా తను విముక్తి సాక్షిగా చూస్తుంటాడు శరీరాన్ని. ఆ పాము కోసం విడిచినట్టు అది దాని పని చేసుకుంటుంది, తను విడిపడతాడు. దీనికి ఏంటంటే గాయత్రి సవిత వరేణ్యం. అయితే తాను ఎవరైతే జ్ఞానం కలిగి ఉన్నాడో జ్ఞానం ఇది జ్ఞేయం. అయితే మన జ్ఞేయం మరి జ్ఞేయం నుంచి విడిగొట్టడం, ఇదే క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇదే మన పాలు నీళ్లు విడగొట్టడం. ఎందుకంటే ఆ పాలల్లో నీళ్లు ఒకటి నిత్యం, అనిత్యం, జడం, చైతన్యం 2 కలిసి ఉన్నాయి. అయితే జడాన్ని ఇది తెలుసుకుంటుంది కాబట్టి ఇది కాదని తెలుసుకుంటూ తన జ్ఞానం అని తెలుసుకున్నప్పుడు పూర్ణంగా మనిషికి వస్తుంది, జీవితం సార్థకత అవుతుంది. హరి ఓం.